మరి ఈడీ కానీ సిబిఐ కానీ పార్టీ పరంగా ఫిర్యాదు కూడా ఈడీ దృష్టికి సిబిఐ దృష్టికి ఈ ఆధారాలన్నీ కూడా సమర్పిస్తూ రాష్ట్ర పార్టీ బీఆర్ఎస్ పార్టీగానే దీన్ని ఫిర్యాదు కూడా మేము చేయబోతున్నాము. అయితే మేము వాళ్ళు అడుగుతున్నాం, మాట మాటకు నోటీసులు ఇచ్చేటువంటి ఏసీబీ వాళ్ళు ఈ 1100 కోట్ల రూపాయల బహిరంగ వసూళ్లు జరుగుతుంటే ఏసీబీ ఎక్కడ నిద్రపోతున్నది? ఏసీబీ ఎవరి కోసం పనిచేస్తున్నది? ఇది ఏసీబీ పరిధిలోకి కేసు వస్తుందా రాదా? ఏసీబీ వాళ్ళు మాట మాటకు మా కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తారు కదా, మరి వాళ్ళ 1100 కోట్ల రూపాయల వసూలైన రసీదులను కూడా మార్కెట్లో తిరుగుతున్నాయి కదా, దాని గురించి ఎందుకు ఏసీబీ వాళ్ళు ఎందుకు రైడ్ చేయడం లేదు? ఎందుకు బిడ్డర్స్కి సంబంధించి కానీ లేదా ప్రభుత్వంలో జరిగినటువంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ మీద ఎందుకు ఏసీబీ రావటం లేదు? అంటే రేవంత్ రెడ్డి అనుమతి లేదు కాబట్టి, అంటే వాళ్ళ అనుమతి లేదు, వాళ్ళు ఆదేశించిన మాత్రం తప్పుడు కేసులు పెడతారు. మేము అలా ఒకటే కోరుతున్నాం, ఖచ్చితంగా సివిల్ సప్లైస్ టెండర్ల ధాన్యం టెండర్ల కుంభకోణం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మెడకు ఉరైంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ ఇద్దరికి ఇది ఉరి పడక తప్పదు. ఇప్పటికైనా మీకు సిగ్గు శరం ఉంటే, నీతి నిజాయితీ మీకు ఉండుంటే ఇప్పటికీ మీరు మరి ఇప్పుడు అనేక కమిషన్లు వేస్తున్నారు, అనేక విచారణలు చేస్తూ ఉన్నారు. దీని మీద విచారణ చేయండి, దీని మీద కమిషన్ వేయండి, ఆధారాలను కూడా సమర్పిస్తాం. అది చేత కాదు, కోర్టుకు కౌంటర్ వేసే దమ్ము లేదు. ఒక ప్రభుత్వం దొంగ పని చేస్తుందని చెప్పి కేసు ఫైల్ అయితే ప్రభుత్వంగా ఎప్పుడైనా 16 నెలలుగా కౌంటర్ వేయకుండా తప్పించుకున్నటువంటి చరిత్ర ఎప్పుడైనా ఉంటుందా ఓ కేసులో? నువ్వు దొంగతనమే చేయకుంటే, అక్రమ వసూళ్ళకే పాల్పడకుంటే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు? ఎన్ని రోజులు ఎన్నేళ్ళు తప్పించుకొని తిరుగుతారు? కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వసూలైనాయి. ఇది అంటే చట్టం పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం ఏర్పడదో ఈ యొక్క కేసు మనకు రుజువు చేస్తూ ఉన్నది. కాబట్టి మిత్రులారా, మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 1200 కోట్ల రూపాయలు బోనస్ రూపంలో బోగస్ మాటలు చెప్పి రైతులకు బాకీ పడ్డది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రైతు భరోసా ఇస్తామంటున్నారు. ఇవాళ 1200 కోట్ల రూపాయల బోనస్ కూడా బకాయి చెల్లించకుండా రైతులు ఉరికిచ్చి కొడతారు. ఊళ్ళలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులను ఉరికిచ్చి కొడతారు రైతులు ఖచ్చితంగా. ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి చెమట చుక్కను ధాన్యం టెండర్ల రూపంలో 1000 కోట్ల రూపాయలు మీరు చెమట చుక్కను టెండర్లు పెట్టి మరి అమ్ముకొని తింటారు కదా. మరి రైతులకు బోనస్ ఇస్తామన్నటువంటి బోనస్ పైసలు మాత్రం 1200 కోట్ల రూపాయలు మీరు చెల్లించారు. ఇది ఎంత అన్యాయం! ఇప్పటి వరకు ఈ సీజన్ ముగించింది, ఒక్క పైసా ఈ రాష్ట్రంలో ఒక్క రైతు ఖాతాలో ఒక్క పైసా కూడా పడలేదు. ఈ నిమిషానికి పడలేదు. 1,00,000 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యము ముక్కిపోతున్నాయని చెప్పి వార్తలు రాయిస్తూ ఉన్నారు. అది ఒక పెద్ద డ్రామా. అంటే ఇక 1,00,000 మెట్రిక్ టన్నుల రైస్ స్టోర్ ఉంది, దాన్ని ఇక యాక్షన్ చేసి ఈ ఎంతో కొంత రేటుకి అమ్ముకొని అందులో కూడా ఏలు పెట్టాలి. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క డ్రామా. 1,00,000 మెట్రిక్ టన్నుల రైస్ డ్యామేజ్ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ముందస్తు ప్లాన్ లేక, స్టోరేజ్ నిల్వలు సరిగ్గా చేయక, మెయింటెనెన్స్ చేయలేక ఇవాళ 1,00,000 మరి మెట్రిక్ టన్నుల రైస్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసేది అది కాంగ్రెస్ యొక్క వైఫల్యం. వెంటనే దాన్ని డిస్పోజ్ చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, సివిల్ సప్లైస్ సంబంధించిన ఈ ధాన్యం టెండర్ల కుంభకోణం విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇక నుంచి చాలా తీవ్రమైనటువంటి నిరసనలు కానీ, ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అనేక కార్యక్రమాలు, అనేక చర్యలు, అన్ని రకాల మరి సంస్థలను కూడా మరి తప్పకుండా మేము ఫిర్యాదు చేస్తాం. ముఖ్యంగా కేంద్ర మంత్రులు కూడా ఇద్దరున్నారు ఈ రాష్ట్రంలో. ఇప్పటికీ కేంద్ర మంత్రులు ముఖ్యంగా ఎఫ్సిఐ మానిటరింగ్ చేయాల్సిన అంశాన్ని ఎఫ్సిఐ మానిటరింగ్ చేయకుండా తప్పసుక తిరుగుతూ ఉన్నారు. ఎఫ్సిఐని కూడా ఈ కేసులో పార్టీని చేసినాం. ఇందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రత్యేకంగా మనకు బండి సంజయ్ గారితో పాటు డికే అరుణ గారు కూడా ఈ మధ్య
ప్రత్యేకంగా సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ యాక్టివిటీస్ మీద కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కమిటీ వేసింది. దానికి డికేఆర్ నగర్ గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఫుడ్ గ్రెయిన్స్ సంబంధించినటువంటి ప్రభుత్వం నిర్వహించే యాక్టివిటీస్ను మానిటరింగ్ చేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం డికేఆర్ నగర్ కూడా ఇచ్చింది ఈ మధ్యలో. కాబట్టి వారు కూడా దీనిపైన దృష్టి పెట్టి సమీక్షించాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ కూడా ఈ మరకంటక తప్పదు. బీజేపీ హస్తం కూడా ఇలా లేకపోతే వాళ్ళు ఎందుకు దీని మీద ఆందోళన చేస్తలేరో, ఎందుకు దీని మీద మరి కోర్టును కానీ లేకపోతే ఇతర కంప్లైంట్స్ ఎందుకు చేయటం లేదో బీజేపీ పార్టీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నది. థ్యాంక్ యూ.